అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 68తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమృత వీడియో కాల్ చేయడంతో గార్డెన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అన్వేష్. దివ్య అమృత నవ్వుతూ మాట్లాడడం చూసి ఒక ఆలోచన చేస్తుంది. అమృత ద్వారా వరుణ్కి దగ్గరైతే ఎలా ఉంటుంది అని ఆలోచన మొదలుపెట్టింది దివ్య. అమృత అంటే అక్కడ అందరికీ ఇష్టం కదా, తను చెప్తే వాళ్ళందరూ తన మాట వింటారు కదా, అలా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ కూర్చుంది. దూరం నుంచి అమృత నవ్వుతూ మాట్లాడడం చూస్తూనే ఉంది. ఏంటి మేడం, ఇప్పటికి గుర్తొచ్చానా నేను అడుగుతాడు అన్వేష్. మీరు షాపింగ్లో బిజీ కదా, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. అయిపోయిందా షాపింగ్ అని అడుగుతుంది అమృత. అయ్యింది, లాస్ట్కి నేనే అందరికీ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళని నమ్ముకుంటే సాయంత్రం అయినా అయ్యేది కాదు. అమృత నవ్వుతూ, మరీ సాయంత్రం వరకు చేయర్లేండి, షాపింగ్ అన్నాక మాత్రం లేట్ అవుతుంది. ఏంటమ్మా లేటు? 2 గంటలైనా ఒక్కటి కూడా సెలెక్ట్ చేయకపోవడం మరీ టూ మచ్ కదా, నువ్వు కూడా అంతేనా అని అడుగుతాడు అన్వేష్. నేను అంతసేపు చేయనులేండి, మనదంతా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది షాపింగ్. బతికించావు, లేదంటే షాపింగ్ అంటే నేను తప్పించుకోవాల్సి వస్తుంది. నాకు షాపింగ్ పిచ్చి లేదులేండి, మీరేం భయపడకండి. ఇంతకీ లంచ్ చేశారా? లేదు ఇంకా, ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చాను. రాగానే ఇల్లు డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చారు, వాళ్ళతో వదిన నేను మాట్లాడుతూ ఉండగా నువ్వు ఫోన్ చేశావు. అయితే చాలా టైం అయింది, వెళ్ళి ముందు లంచ్ చేయండి, తర్వాత కాల్ చేస్తాను అంటుంది అమృత. ఓయ్, పర్లేదు మాట్లాడు, కాసేపు ఆగి తింటానులే, అంత ఆకలేమీ లేదు. డాక్టర్ గారు కూడా టైం మెయింటైన్ చేయకపోతే ఎలాగండి అని కవ్వింపుగా అంటుంది అమృత. డాక్టర్ గారికి కాబోయే శ్రీమతి మీద బెంగొచ్చిందండి, తినబుద్ధి కావడం లేదండి. ఏం చేయమంటారు మరి? దానికి మందేమన్నా ఇస్తారా? దానికి మందేం ఉండదండి, అయినా డాక్టర్లు మీకే తెలియాలి మందుల గురించి. బాడీకి సంబంధించిందైతే మందుల గురించి నాకు తెలుసు, కానీ మనసుకు సంబంధించిన దానికి ఏ మందులు వాడాలో నాకు అనుభవం లేదండి అని నవ్వుతూ అంటాడు అన్వేష్. ఆ మనసుకి చెప్పండి, ఇంకో 3 రోజులు ఈ విరహం తప్పదని, బెంగ పెట్టుకోవద్దని అని నవ్వుతూ అంటుంది అమృత. చెప్పినా వినే స్టేజ్లో లేదులే, ఈ తీయని బాధ కూడా బాగుందిలే. నువ్వు తిన్నావా లంచ్? విష్, లంచ్ అయింది, మీది కూడా అయ్యుంటుంది అని కాల్ చేశాను. ముందు వెళ్ళి లంచ్ చేయండి, తర్వాత నాకు కాల్ చేయండి. పర్వాలేదమ్మో, కాసేపు మాట్లాడు. ఉదయం నుంచి ఏం చేసావు ఈరోజు? ఏముంది, రొటీన్ ఈ రోజుకి. కాకపోతే నేను శ్రావణి వదిన దివ్యకి కొద్దిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఆహా, అవసరమా మీకు? ఏదో ఒకటి అనిపించుకోకపోతే నిద్ర పట్టేటట్లేదే. అదేం లేదు అన్వేష్ గారు, ఏదో కొద్దిగా ట్రై చేస్తున్నా, వర్కౌట్ అయితే బాగుంటుంది, లేదంటే లేదు. ప్రయత్నం అయితే చేయాలిగా, నాన్న కోసమైనా. ఓకే, మరి మీ ఇష్టం, ఎంత ప్రయత్నం చేస్తారో అంతా చేయండి. తనలో మార్పు వస్తుందని నాకు అనిపించడం లేదు. సరే అన్వేష్ గారు, మాట్లాడుతూ ఉంటే రోజంతా మాట్లాడినా మనకు తృప్తి తీరదు. మీరు లంచ్ చేశాక చేయండి, మాట్లాడతాను. ముందైతే వెళ్ళి లంచ్ చేయండి అంటుంది అమృత. ఓకే అమ్మో, మరీ ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అంటే బాధపడుతూ కూర్చోవాలి అని చెబుతాడు అన్వేష్. నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవటం లేదు, నా పనేదో నేను చూసుకోవడమే. ఏది మాట్లాడినా శ్రావణి వదిన మాట్లాడుతుంది. ఓకే అన్వేష్ గారు, బాయ్, టేక్ కేర్ అని ఫోన్ కట్ చేయబోతుండగా అమ్మో అని గారంగా పిలుస్తాడు అన్వేష్. అన్వేష్ పిలుపుకి మురుసుకుంటూ, ఏంటి అన్వేష్ గారు అని దీర్ఘం తీస్తూ అంటుంది. అలా చప్పగా మాట్లాడి పెట్టేస్తే నేరం తెలుసా, పైగా మళ్ళీ గారు అంటూ తగిలిస్తున్నాం, వీటన్నిటికీ కౌంటింగ్ అవుతుంది తెలుసా. ఆహా, బాగా కౌంట్ చేసుకోండి అయితే అని నవ్వుతుంది అమృత. వాటికి కౌంట్ చేసుకుంటానులే, ఇప్పుడు మాత్రం కొద్దిగా మెడిసిన్ వేసి వెళ్ళు అంటాడు ముద్దుగా అన్వేష్.
ఇప్పుడేం మెడిసిన్ అన్వేష్ గారు? మీరు అక్కడ నేనిక్కడ ఉంటే ఎలా మెడిసిన్ ఇవ్వగలను అని నవ్వుతూ అడుగుతుంది. నీకు బాగా మాటలెక్కువయ్యాయి. ఇంకోసారి అన్వేష్ గారు అని అంటే పెళ్లిపీటల మీద లిప్ లాక్ చేయాల్సొస్తుంది. గుర్తుంచుకో అంటాడు చిరు కోపంగా. అమ్మో! మా విష్‌కి కోపం కూడా వస్తుందే! తాపం కూడా వస్తుంది అని ఐవింగ్ చేస్తాడు. బాబోయ్! విష్ గుడ్ బాయ్ కాస్త బ్యాడ్ బాయ్ అయిపోతున్నాడు అని ఫోన్ మీద తన పెదాలాంచి కిస్ చేస్తుంది అమృత. అది అందుకున్న అన్వేష్ నవ్వుతూ తిరిగి తను కూడా కిస్ చేసి బాయ్ టేక్ కేర్ అమ్ము అని ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసి లోపలికొచ్చిన అన్వేష్ని లంచ్ చేయవా అన్వేష్? ఇంతసేపేంటి అని అడుగుతారు విజయ. మీ కోడలు ఫోన్ చేసిందమ్మా. ఇంకా ఆకలేం వేస్తుంది అన్నగారికి అని అంటుంది అన్వి. అన్వేష్ చిన్నగా నవ్వుకుంటూ లంచ్ చేయడానికి కూర్చుంటాడు. ఏమంటుంది మా కోళ్ళు? ఆ దివ్య ఇంకా ఏమన్నా అంటుందా? లేదమ్మా. వదిన చెప్పినట్టు ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట శ్రావణి వాళ్ళు. ఏం చేసినా వాళ్ళు మారతారని మాకు అనిపించడం లేదు. అది కూడా ఇంత తక్కువ టైంలో ఏం మారుతుంది? ఎప్పటినుంచో వాళ్ళ నరనరాల్లో పాతుకుపోయిన లక్షణాలు 2 రోజుల్లో పోవాలి అంటే కష్టమే. మారడం కష్టమే కానీ మారాలనే ఆలోచన రావడం కష్టమేమీ కాదు కదా అత్తయ్య. దానికోసమే ప్రయత్నిస్తున్నాను అని అంటుంది ఐషు. "ఉమ్, ఆలోచన రావడం మంచిది. చూద్దాం ఏం చేస్తుందో" అంటారు విజయ. ఆ అమ్మాయి మీద తల్లి మాటల ప్రభావం ఎక్కువ ఉంది. అది వినడం మానేస్తే ఆ అమ్మాయిలో మార్పు రావడం పెద్ద కష్టమేమీ కాదు అంటుంది ఐషు. ఏ పిల్లలకైనా ఫస్ట్ ప్రభావం చూపించేది తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళ మాటలే కదా. వాళ్ళని చూసే నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఆవిడ మరీ కూతురు అలా తయారవుతున్నా ఇంకా మారకపోతే తర్వాత ఆవిడే బాధపడాలి. బుద్ధులు ఎలా అయినా మార్చొచ్చు. కానీ ఒక్కసారి అంతగా పెరిగిన బాడీని తగ్గించాలంటే చాలా కష్టం. ఆ అమ్మాయి తగ్గకపోతే రవి గారికి తన పెళ్లి చేయడం చాలా కష్టమవుతుంది అంటారు వాణి. చూద్దాం అత్తయ్య. మన ప్రయత్నం మనం చేద్దాం. మారిందా మంచిది. మారకపోతే వాళ్ళ కర్మ అని అంటుంది ఐషు. అంతేలే. మనం చేసేదేముంది అందులో అని లంచ్ అయిపోవడంతో శివ్ లంచ్కి వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి అని అడుగుతారు విజయ. ఇంకా మీటింగ్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా అత్తయ్య. ఫోన్ చేసినా ఎత్తలేదు. లంచ్ అవ్వగానే ఇప్పటి నుంచి ప్యాకింగ్ చేయడం మొదలు పెడితే మంచిది. తర్వాత మళ్ళీ ఏది మర్చిపోయినా ఇబ్బంది అవుతుంది. ఎల్లుండి ఉదయాన్నే పెళ్లి కొడుకుని చేయగానే ఇక్కడి నుంచి బయలుదేరటమే మనం అంటారు విజయ. అందరూ ఎవరి లగేజ్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఉండండి. మళ్ళీ అప్పుడప్పుడు అంటే హడావుడి అవుతుంది. ఎల్లుండి ఏమీ సర్దుకోవడానికి అవదు. ఉదయం లేచాక అన్వేష్ని పెళ్లి కొడుకుని చేయడం, వెంటనే బయలుదేరడం ఉంటుంది. ఏం చేసినా ఇవాళ రేపు చేయాలి. అక్క, తలంబ్రాలు నల్లపూసలు గుచ్చడాలన్నీ అక్కడే కదా. ఇంకెక్కడ మనం ఏం పెద్ద పని ఉందిలే. రేపు ఉదయాన్నే మొత్తం ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సర్దాల్సినవి సర్దితే ఇంకా ఏమన్నా మర్చిపోతే తెప్పించడానికి అవుతుంది. అందుకని పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ ఇప్పుడే సర్దండి వెళ్ళి. అనురాధ, నువ్వు ఐషు రుక్మిణి వెళ్ళి ఆ పని చూడండి అని చెబుతారు విజయ. మాకేం తెలుస్తాయి అవన్నీ ఏమున్నాయో ఏమి లేవు అని. నువ్వు కూడా రావదినా అని అనురాధ అంటారు. నేనేమన్నా 4 పెళ్ళిళ్ళు చేశానా నాకు తెలియడానికి అంటారు విజయ. శ్రీ పెళ్ళి అన్వి పెళ్ళి చేసినా అబ్బాయి పెళ్ళి మనం ఫస్ట్ చేస్తుంది ఇదే కదా. అబ్బాయి తరపున అమ్మాయికి తీసుకువెళ్ళేవేంటనేది తెలియాలి అంటే అత్తయ్య వచ్చి అక్కడ కూర్చొని చెప్తారులే. మీరు చేస్తూ ఉండండి. ముందు అమ్మాయి ప్రధానం సామాన్ సర్దండి. అందులో ఇంకేమన్నా పెట్టాల్సి వస్తుందేమో చూద్దాం. శ్రీకి అన్వికి వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు గుర్తులేదా ఏమేమి ఇచ్చారని అని అడుగుతారు రాజ్యం గారు. ఏంటో అత్తయ్య, ఇలాంటివి ఎంత చూసినా మళ్ళీ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. అక్కడికి వెళ్ళాక ఎలాగో మళ్ళీ అన్నీ సర్దాలి. ఇక్కడ కనీసం మనం అన్నీ కొన్నామా లేదా అన్నదన్నా చూసుకోవాలి కదా. అందుకే మీరు దగ్గరుండి సర్దించండి. ఏమన్నా అవసరమైతే లిస్టు రాయించండి. మొత్తం ఒకేసారి తెప్పిద్దాం అంటారు విజయ. ఐషు సైలెంట్గా మొత్తం వింటూ ఉంది. ఏంటి ఐషు అంత సైలెంట్గా ఉన్నావు అడుగుతారు వాణి. ఏం లేదు అత్తయ్య,
కన్నా పెళ్ళి మీ చేతుల మీదుగా జరిగుంటే మీకు అన్నీ గుర్తుండేవేమో కదా. అంత లేదా ఇషు. అది జరిగిన 7 ఏళ్ళు అయిపోతుంది. ఏం గుర్తుంటుంది? ఇప్పుడు అదంతా ఆలోచించుకో. ఇలాంటి విషయాలు ముందు రోజు చేసినా తర్వాత రోజు మళ్ళీ సగం మర్చిపోతాం. చేసుకుంటూ పోవడమే అంటారు విజయ. సరే సరే, ముందు అన్వేష్ బట్టలు పెళ్లి కూతురికి తీసుకువెళ్ళవలసినవి మొత్తం సర్దేద్దాం. పదండి, సగం పని అయిపోతుంది. ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయిపోతే మనకి పెద్ద పని అయిపోయినట్టే. అప్పుడు రేపు ప్రశాంతంగా మన లగేజ్ ప్యాక్ చేసుకోవచ్చు అని అంటారు రుక్మిణి. దానితో అందరూ లేచి వెళ్ళి పెళ్లి సామాను సర్దడం మొదలు పెడతారు. ఒక్క గోల్డ్ తప్ప మిగతావన్నీ సర్దేయండి అని రాజ్యం గారు అక్కడ కూర్చొని వివరంగా చెప్తుంటే మొత్తం సర్దడం మొదలు పెడతారు మిగిలిన వాళ్ళు. అప్పుడే శివ్ ఐషుకి ఫోన్ చేయడంతో పక్కకి వెళ్తుంది. నేను రావడం లేట్ అవుతుందిరా, కొద్దిగా వర్క్ ఉంది, అది మొత్తం చూసుకొని వస్తాను. ఇంక రేపు కూడా వస్తానంటే నువ్వు ఒప్పుకోవు కదా అని అంటాడు శివ్. ఏదో ఒకటి చెప్తావు కన్నా, లంచ్ టైంకి వస్తానని వెళ్ళావు, ఇప్పుడు ఇంకా టైం ఉంది అంటున్నావు. నాకు తెలిసి డిన్నర్ టైంకి వస్తావు, అందులో డౌట్ లేదు. సరే కానీ ఇంక రేపటి నుంచి నిన్ను రూమ్ దాటనిచ్చేది లేదు అంటుంది ఐషు. మరీ రూమ్ దాటకుండా మన ఇద్దరం రూమ్లోనే ఉంటే బాగోదేమో బుజ్జి అని అల్లరిగా అంటాడు శివ్. ఐషు చిన్నగా నవ్వుతూ, ఈ మాటలకేం తక్కువ లేదు. ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి మాటలు మాత్రం బాగా వస్తాయి ఆ అబ్బాయి గారికి. తొందరగా రాకన్నా, అందరూ ఉన్నారు, నిన్నే మిస్ అవుతున్నాం. ఈ ఒక్కరోజు కొదిలే, రేపటి నుంచి ఇంకా ఆఫీస్కి రానులే. రేపొక్కరోజే ఉంది కన్నా, నువ్వు వెళ్ళడానికైనా. ఎల్లుండి ఈ సమయానికి మనం ఇక్కడ ఉండం. ఏదో ఒక 10 రోజులు వెళ్ళనట్టు చెప్తున్నావు. రేపు కూడా ఏదైనా ఫోన్ వస్తే వెంటనే వెళ్ళిపోతావు. నిన్ను నమ్మేది లేదు బాబు. 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తప్పదు కదా బుజ్జి, ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఇంట్లో కూర్చోలేంగా. సరే కన్నా, మరి లంచ్ పంపించలేదు మేము, ఏం తింటావు? నేను ఇక్కడ క్లయింట్స్తో లంచ్ ఉందిలే, తినేసాను ఇప్పుడే. ఉంటాను, మరి కొద్దిగా వర్క్ ఉంది, తొందరగా వచ్చేస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఏమైంది ఐషు, రావట్లేదా? ఆఫీస్కి వెళ్ళాక తిరిగి వచ్చే వరకు నాకు డౌటే. వీళ్ళందరినీ చూసి చూసి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అని అంటారు విజయ. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అత్తయ్య, అది పూర్తి చేసుకొని వస్తానన్నారు. అయినా ఇప్పుడు కన్నా వచ్చినా తను చేసే పని ఏముందిలే. వరుణ్ణి తీసుకువెళ్లాల్సింది అంతవరకు ఉన్నప్పుడు, వాడెలాగూ ఖాళీగానే ఉన్నాడు కదా అంటారు రుక్మిణి. ఎక్కడ ఖాళీగా ఉన్నాడు? మైక్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళేంటో స్టేజ్లు బద్దలు కొడతారో ఏంటో తెగ ప్రాక్టీసులు చేస్తున్నారు అని నవ్వుతూ అంటారు వాణి. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ రాజ్యం గారు చెబుతుంటే ఒక్కొక్కటి సర్దుతూ మొత్తానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి సంబంధించినవి ప్యాక్ చేసేస్తారు. మొత్తం పనంతా అయ్యాక టైం చూసుకునేసరికి 6 అవుతుంది. అమ్మో, 3 గంటలు పట్టిందక్క. 3ంటికి స్టార్ట్ చేసాం, 6 అయ్యింది, కనిపించలేదు కానీ చాలా టైం తీసుకుంది అని అంటారు రుక్మిణి. మరందుకే కదా నేను చెప్పాను, చూడ్డానికి చిన్న పనుల్లాగానే ఉంటాయి, కానీ చేస్తుంటేనే ఎంత చేస్తున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది పని అని అంటారు విజయ. చూసావు కదా, అన్నీ తెచ్చామనుకున్నా ఇంకా కొన్ని లేవు. అవన్నీ కూడా తెప్పించి ఒక బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక దేనికి అవి సపరేట్ చేసి సర్దాలి. మనం అక్కడికి వెళ్ళాక ఇంకా ఖాళీ అనేది ఉండదు. పెళ్లి రోజు ఓన్లీ అన్వేష్ పనులు, తలంబ్రాలు, నల్లపూసల పనులు సరిపోతాయి మనకి. ముహూర్తం ఒకటి 7ంటికే. ప్రధానం ముందు చేయాలి అంటే మనం 4ంటికల్లా మండపం దగ్గర ఉండాలి. అవునక్క, పెళ్ళంటే చాలా పని అనుకుంటారు అందరూ. ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా మళ్ళీ కొత్తగా ఉన్నట్టే ఉంటుంది పని చేస్తున్నప్పుడు అని అంటారు రాజ్యం. ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్లు కూడా ఉన్నాయి, ఏది మర్చిపోయినా ఫోన్ ద్వారానే తెప్పించుకోవచ్చు. కానీ మా రోజుల్లో మీ పెళ్ళిళ్ళు చేసినప్పుడు మేము పడ్డ కష్టాలు ఎవరికి తెలుసు? ఏది మర్చిపోయినా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి ఎంత కష్టమయ్యేదో అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటారు రాజ్యం గారు. ఆ సాయంత్రం పెళ్లి కబుర్లతో అందరూ సరదాగా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటుంటే ఈ పెళ్ళి ఎలా ఆపాలి అని అక్కడిద్దరు ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కథ కొనసాగుతుంది. మరి వాళ్ళ ప్లాన్లు ఫలిస్తాయా? అసలు శివు ఉండగా అలా జరుగుతుందా?
తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి యార్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారేంటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.